మకర రాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. పరిస్థితులు చక్కబడతాయి. గృహం లోపట అందరి సహకారం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. మకర రాశి వారు ఈరోజు మీ ఇష్టదేవతకు ఏదైనా తీపి పదార్థాన్ని సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ఫలిస్తాయి. దూర బంధువుల యొక్క ఆగమ కలయిక జరుగుతూ ఉంటుంది, కలుస్తారు. మిత్రులను కూడా కలిసి వారి యొక్క సహకారం పొందుతారు. ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉన్నది. పై అధికారులతోని ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉన్నది. నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. మాతృవర్గం అంటే మీ యొక్క పెద్దల యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తల్లి వర్గం నుంచి కొంత అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉన్నది. కుంభరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి నమస్కరించి శ్రీరామదూతాయ నమః అని చదువుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. పనుల్లోపట వేగం తగ్గుతూ ఉంటుంది. మెల్లగా ముందుకు కొనసాగుతాయి. మీరు ఈరోజు మధ్యవర్తిత్వానికి వెళ్ళవద్దు. ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు మీ ముందుకు వస్తాయి. స్థిరంగా మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయం ప్రకారమే నడవండి. ఆలోచన లోపట అనేక మార్పులు వస్తాయి. మార్పులకు గురి కాకుండా మీ యొక్క ప్రయత్నాలు కొనసాగించండి. మీకు మరింత కలిసి వస్తుంది. ఈరోజు ఉద్యోగస్తులకు, విద్యార్థులకు మధ్యమ స్థాయిలో ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారము కొంత తగ్గుతూ ఉంటుంది. మిత్రుల ద్వారా రావలసినటువంటి ధనము వాయిదా పడతాయి. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. మీకు కొంత కలిసి వస్తుంది. మీనరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు వినడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.